దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ ధర్మానికి సంకష్టములు అనేవి రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ విధంగా ఏర్పడినా కూడా దానికి తగినటువంటి ఉపాయాన్ని అనుసరిస్తూ ఆ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది మన యొక్క కర్తవ్యము అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకి ఈ అవతారాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఈ అవతారాల ద్వారా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆయా సందర్భాలు ఇంకా మన వల్ల సాధ్యం కాదు అనేంత పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు, ధర్మోద్ధరణ చేస్తాడు. కానీ అప్పటి వరకు ఈ ధర్మానికి వచ్చేటటువంటి పలు రకాల సంకష్ట స్థితులు ఏవైతే ఉంటాయో ఆయా స్థితుల్లో మనం ఎలా చేస్తే ఆ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము, మనం శ్రేయవంతులం అవ్వగలుగుతాం అనేటటువంటి ఆలోచనని మనమే చేసి దానికి తగినటువంటి ఉపాయాన్ని చేస్తూ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకసారి రాముడిలాగా ఉండాల్సి వచ్చింది, రాముడిలాగానే ఉండాలి, రామతత్వాన్ని అనుసరించాలి. ఒకసారి కృష్ణుడిలాగా ఉండాల్సి వచ్చింది, కృష్ణుడి యొక్క తత్వాన్ని అనుసరించాలి. ఒకసారి నరసింహస్వామిలాగా ఉండాల్సి వచ్చింది, ఆ నరసింహతత్వాన్ని ఒకసారి అనుసరించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మన యొక్క ధర్మాన్ని, ఈ దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఒకసారి రాముడిలాగా ఉండాల్సి వస్తుంది, ఒకసారి కృష్ణుడిలాగా ఉండాల్సి వస్తుంది, ఒకసారి వామనుడిలాగా కూడా ఉండాల్సి వస్తుంది, ఉండాలి. ఒకసారి నరసింహస్వామిలాగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, నరసింహస్వామిలాగానే నరసింహస్వామిలా ఉంటేనే ఇప్పుడు పని అవుతుంది. మన దేశం యొక్క స్థితికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలనంటే నరసింహస్వామిలాగా ఉండి చేస్తేనే జరుగుతుంది. అలా చేశారు, జరుగుతోంది కూడా. అది ఆ నరసింహతత్వం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది, ఆయా సందర్భాల్లో ఏ తత్వాన్ని అనుసరించాలో దాన్ని భగవంతుడు మనకి చూపించాడు తన యొక్క అవతారాల ద్వారా. ఈ సందేశాన్ని భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి భగవంతుడు మనకేం చెప్తున్నాడు అనంటే, మీ వల్ల కానప్పుడు మాత్రమే నేను వస్తాను, మీ వల్ల అంటే కానప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను. దాన్నే గీతలో చెప్పాడు కదా భగవంతుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకెవ్వరి వల్ల సాధ్యం కానప్పుడు నేను వస్తాను, కానీ అప్పటి వరకు మీరే దీన్ని కాపాడుకోవాలి అని మీరు ఒకవేళ కనుక మీరు కాపాడుకోవడంలో ఆలస్యం చేస్తే అథవా అశ్రద్ధ చేస్తే నేను రాను, నా మానాన్ని నేను ఉంటానంతే, నేను రాను. ఆ లోపం మీదే అవుతుంది, ఆ శిక్షను కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది. మనం ఇలాగే ఒకవేళ మన దేశం యొక్క ఇతిహాసాన్ని చూస్తే ఎన్నోసార్లు అలా శిక్షను కూడా అనుభవించాల్సి వచ్చింది. ఎన్నో విషయాలు మన ఇతిహాసంలో ఎన్నోసార్లు ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడినటువంటి విషయాల్ని మనం విన్నాం చాలాసార్లు. అదంతా కూడా ఎందుకైంది, అక్కడ ఎవరి లోపం అనంటే మానవుల లోపమే. అశ్రద్ధతో ఏం చేయాలో అది చెయ్యకుండా, ఈ కామక్రోధాదులకు అధీనులై ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఉండడం వల్ల వేరే వాళ్ళు వచ్చి మనల్ని పీడించడానికి ఒక అవకాశం ఏర్పడింది వేరే వాళ్ళకి. కానీ అప్పుడు పరిస్థితిలో కనుక సరిగ్గా ఉండుంటే, చాలా విషయాలు మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అప్పుడు కనుక సరిగ్గా ఉండుంటే ఇటువంటి స్థితి వచ్చేది కాదు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా చాలాసార్లు ఇంకొకళ్ళు దీన్ని ఏదో ఆక్రమించడానికి, ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఒక ఐకమత్యంతో ఉండి శ్రద్ధతో కాపాడుకున్నటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇతిహాసంలో. శ్రద్ధ లేక నష్టాన్ని అనుభవించినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. శ్రద్ధతో, పరాక్రమంతో కాపాడుకొని మనం శ్రేయవంతులైనటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇతిహాసంలో. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, మన వల్ల కానప్పుడు మాత్రమే భగవంతుడు వస్తాడు.